రాజధాని నగర ప్రాంతాన్ని నుంచి చెన్నై, కలకత్తా జాతీయ రహదారికి వైపు వెళ్ళటానికి కావచ్చు, లేదంటే మంగళగిరి వైపు, అదేవిధంగా విజయవాడ వెళ్ళటానికి ప్రధాన రహదారిగా మారబోతున్నటువంటి స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నగర ప్రాంతంలో రహదారుల నిర్మాణానికి ఇస్తున్నటువంటి టాప్ ప్రయారిటీలో భాగంగా ఈ వంతెన నిర్మాణ పనులు చకచకా జరిగిపోతున్నాయి. దాదాపు 70 కోట్ల రూపాయల వ్యయంతో కృష్ణానది పశ్చిమ డెల్టా కాలువపై 128 మీటర్ల పొడవుతో 4 వరుసల రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఇది ఎంత త్వరగా నిర్మాణ పనులు పూర్తయితే అంత త్వరగా కరకట్ట మీద ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. అదేవిధంగా వారధ వైపు నుంచి వచ్చేటువంటి వారికి కావచ్చు, విజయవాడ వైపు వచ్చేటువంటి వారికి కావచ్చు, ఎంత త్వరగా సమయం అదేవిధంగా డబ్బు కూడా ఆదా అవుతుందని అధికారులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే మొదలైంది. ఒకవైపు రాజధాని ప్రాంతంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు పర్యాటక పరంగా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జి అనేటువంటిది ఎంతగానో ఆకర్షించే విధంగా నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజీకి దక్షిణ వైపున, అదేవిధంగా అమరావతి రాజధాని ప్రాంతాన్ని నుంచి మంగళగిరి రోడ్డుకు వచ్చేటువంటి రోడ్ నెంబర్ 3 అంటే స్టేట్ యాక్సెస్ రోడ్డు సమీపంలోనే ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు. ఒకవైపు కాంక్రీట్ నిర్మాణ పనులు, మరోవైపు స్టీల్ స్ట్రక్చర్ను ఫ్యాబ్రికేట్ చేసి వాటిని పిల్లర్స్పై అమర్చేటువంటి పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ స్టీల్ బ్రిడ్జి అనేటువంటిది కాంక్రీట్ బ్రిడ్జి కంటే బరువు తక్కువగా ఉంటుందని అధికారులు చెబుతూ ఉన్నారు. రాజధాని నగర ప్రాంతంలో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి. మరోవైపు సచివాలయం వైపు వెళ్ళడానికి కృష్ణానది కరకట్ట ఒకటే కీలకంగా మారింది. దీంతోనే నిత్యం రద్దీ పెరుగుతున్నటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని దీనికి ప్రత్యామ్నాయంగా ఈ యొక్క స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణా పశ్చిమ డెల్టా కాలువపై ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయ్యేలోపు కేఎల్ కాలనీ దగ్గర నుంచి చెన్నై, కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేయడానికి మరో కొత్త వంతెన నిర్మాణ పనులు చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం, ఈ కేఎల్ కాలనీ దగ్గర నుంచి చెన్నై, కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేయడానికి మధ్యలో ఒక రైల్వే ట్రాక్, అదేవిధంగా డెల్టా కాలువ ఉంది. ఈ రెండింటినీ దాటడానికి మరో వంతెన నిర్మాణ పనులు చేపట్టడానికి ఏడీసీ అంటే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రతిపాదన సిద్ధం చేసింది. ఈ కేఎల్ కాలనీ దగ్గర నుంచి చెన్నై, కలకత్తా జాతీయ రహదారిపైకి వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో రాకపోకలు కొనసాగించేటువంటి వెసులుబాటును కల్పించాలని అధికారులు నిర్ణయించారు. అధికారులు నిర్ణయించినటువంటి షెడ్యూల్ కంటే ముందుగానే ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తవుతాయనేటువంటి నమ్మకం ఈ ప్రాంత ప్రజానీకం అదేవిధంగా అధికారులు కలుగుతుందని చెప్పుకోవాలి. కారణం, పగలు రాత్రి తేడా లేకుండా 24/7 తరహాలోనే ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతూ ఉన్నారు. ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తయిన తర్వాత అమరావతి రాజధాని ప్రాంతాన్ని నుంచి వచ్చేటువంటి అన్ని రకాల వాహనాలు అటు ప్రకాశం బ్యారేజీ మీదుగా విజయవాడ వైపు వెళ్ళొచ్చు, లేదంటే ఇటు గుంటూరు వైపు నుంచి అంటే మంగళగిరి రోడ్డు మీదుగా ఉండవల్లి సెంటర్ మీదుగా చెన్నై, కలకత్తా జాతీయ రహదారికి వెళ్ళొచ్చు, లేదంటే మంగళగిరి వైపు వెళ్ళడానికి వెసులుబాటు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉండవల్లి సెంటర్ నుంచి మంగళగిరి రోడ్డు మార్గాన్ని కూడా విస్తరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతూ ఉన్నారు.